ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. అందరికీ ధర్మ మార్గము, భక్తి మార్గము, రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2024 నుండి 15/6/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/6/2024 నుండి 15/6/2024 వరకు గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు, వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి, రవి బుధ గురు శుక్ర సంచార స్థితి, శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి. రవి చేత గురు శుక్రులు ఇద్దరు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారు గురువారం రోజు అమావాస్య గజకేసరి యోగ పర్వకాలం ఎందును ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగనే చతుర్గ్రహ కూటమి వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు గ్రహ దోషాలు ఎలా తొలగించుకోవాలి, గ్రహ యోగ్యత ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. టో పా పీ పు షా అణ ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీరికి చాలా ముందు చూపు ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఎలాంటి విధి విధానాలు మనం పాటించాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి మంచి పనులు చేస్తే భవిష్యత్తులో మంచి కాలం ఉంటుంది, ఎలాంటి రోజు మనము మిస్టేక్స్ చేస్తే, తప్పులు చేస్తే ఫ్యూచర్లో దాని పర్యావసరం ఎలా ఉంటుందో ముందే ఊహించి చెప్పే శక్తి వీళ్ళకి అధికంగా ఉంటుంది. కానీ వీరి మాట ఎవ్వరూ వినరు. ఇంట్లో వాళ్ళే వీరికి అధికమైన శత్రువులు ఉంటారు. అంటే కన్యరాశి జాతకులకు శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ముసుగేసుకొని తిరుగుతుంటారు. భార్య అని, భర్త అని, పిల్లలని, కోడలని, అల్లుడని, మామ అని వాళ్ళ అవసరాల కోసం వీళ్ళను సద్వినియోగపరుచుకుంటూ వీరి యొక్క తెలివితేటలను వాడుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వారు ఎవరయ్యా అంటే కన్యరాశి జాతకులు అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, వాహన ప్రమాదాలు, అంగవైకల్యము, కాళ్ళు చేతులు నరాల బలహీనత లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి. కనుక వీలైనంత వరకు సూర్య నమస్కారం చేయడం, తులసాకు రోజు నమిలి నోట్లో వేసుకోవడం, కుక్కకు కానీ కాకులకు కానీ ఆహారం పెట్టగలిగినట్లయితే ఈ రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయి. లేకపోతే ఎప్పుడు రుణ భయం, చోర భయం, అగ్ని భయంతో ఎప్పుడు మనస్సు విలవిలలాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. 7వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వీరికి అనేక మంది శత్రువులు పొంచి ఉంటారు. వీరు కష్టపడి పనిచేసిన ఎదుటి వ్యక్తులు వీళ్ళు పని చేయలేదని, వీరి యొక్క భావం ఎప్పుడు తప్పని, వీరి ఎదుగుదలను ఓరవలేని పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో వీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఆ ఉప్పును నీటితో కరిగించి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఆ యొక్క
దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజుడు కనుక మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. జలగండాలు, వాయుగండాలు, యంత్రాలతో వీటికి మీకు అనేక రకాలుగా సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి, బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రైవేట్ రంగాలలో ప్రమోషన్స్ రావడము, రవిచేత గురువు, రవిచేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన నూతనమైన ఏదైనా పనులు ప్రారంభించే కాల సమయంలో స్వల్పంగా మందగించినను మీరు ఆందోళన చెందనక్కర్లేదు. చాలా మంచి కాలము, ముందు రోజులు ఉన్నాయని చెప్పి గమనించాలి. కనుక ఈ గురువారం రోజు అమావాస్య రావడం వలన గజకేసరి యోగం కలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళభైరవ స్వామికి స్మరణ, సౌభాగ్య ముడుపు, హోమ కార్యక్రమంలో పాల్గొనడం వలన మీకు గ్రహయోగ్యత కలుగుతుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా వీళ్ళకు భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి ఉంది కనుక మీ భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తుల సలహాలు కానీ, మూడో వ్యక్తులు ఎంట్రీ అవ్వడం కానీ, చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఏ కొద్దిపాటి మీరు మూడో వ్యక్తుల దగ్గర పచ్చడి సంసారాన్ని నిప్పులు పోసుకోవడము, విడిపోవడము, గొడవపడము, పోలీస్ స్టేషన్లు, కోర్టు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య వీలైనంత వరకు సర్దుకపోండి. ఇక్కడ ఒకరే సర్దుకపోవడం కాదు, ఇద్దరూ సర్దుకపోగలిగితేనే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి, 4 గ్రహాల స్థానంలో ఉండడం వల్ల అంటే బావిలో కప్ప నీరు తాగకపోయినా తాగింది అన్నటువంటి సామెత ఎలా నిజమైందో ఈ భార్యాభర్తల మధ్యలో అక్కడ ఏమీ లేకపోయినా ఏదో జరగబోతుందన్న అపనింద వాళ్ళను మూట కట్టుకోవడం వలన వారి యొక్క కుటుంబం అంతా చిందరవందరయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మౌనం అవసరం, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అవసరం. తొందరపాటుగా నోరు జారకుండా ఉండగలిగితే వీరికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా ఈ కన్యరాశి జాతకులు వీలైనంత వరకు ఫుడ్ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, స్వయం వృత్తులు, మార్కెటింగ్ రంగము, సంపూర్ణంగా 10 మందితో మమేకమయ్యే కార్యక్రమాలు చేయడంలో వీరు చాలా సిద్ధహస్తులు. కనుక ఆవేశం, తొందరపాటుతనం, తొందరపడి నిర్ణయం తీసుకోవడం కాకుండా మౌనం, ధ్యానం, దీర్ఘంగా ఆలోచించడం, ఎవరన్నా ఏదో అన్నా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా కాలం ఎల్లదీయగలిగితే రాబోయే కాలం అంతను కూడా కన్యరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ ఉత్తరానక్షత్ర జాతకులు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తే విజయము, హస్తానక్షత్ర జాతకులు స్వయం వృత్తులు, సేవా రంగాలు, వాటర్ బిజినెస్లు, హోటల్ వ్యాపారాలు చేస్తే అదృష్టం కలిసి రావడము, ఈ యొక్క చిత్తానక్షత్ర జాతకులు స్వయం వృత్తులు, భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అలాగే బార్డర్లో పనిచేయడము, గండుతో కానీ పెన్నుతో పనిచేసే వారందరికీ చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి, కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి, కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్యా కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలను అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, పైన ఆలాన్ని పెట్టుకొని తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.